అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ మహిళా ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఎన్జీఓ హోంలో ఉన్న రామ్ గోపాల్ ఏసీ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్ధక శాఖ నెల్లూరు జిల్లా జేడీ రమేష్ నాయక్, ఏడీలు అరుణ, నిర్మల, యశోద, రాజ్యలక్ష్మి, మాధవిలతలు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా ఉద్యోగస్తులందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా జేడీ రమేష్ నాయక్ ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగమణి, మాలారెడ్డి, శ్రీధర్రావు, సోమయ్య, మహిళా ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏడీ మొదలకూరు. ముఖ్యంగా మేము ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మహిళలందరినీ ఎక్కువగా ఏ కేటర్లో ఉన్న వాళ్ళనైనా కలుపుకొని అప్ టు ఓఎస్ వరకు కలుపుకొని చేస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. దీంట్లో భాగంగా ఈరోజు జెండర్ సెన్సిటైజేషన్తో పాటు ఆడోళ్ళు మగోళ్ళు ఒకటే సమానము అనే దానితో పాటు కూడా కాకుండా మళ్ళీ మేము ఈ ఎంప్లాయీస్ అందరినీ అవేర్నెస్ కల్పించాలని క్యాన్సర్ మీద, హెపటైటిస్ బి అనే వ్యాధి మీద హ్యూమన్ డాక్టర్ని ఒకరిని పిలిచి, ఆమె రేడియంట్ ఆంకాలజిస్ట్ గారిని పిలిచి ఆమె చేత అంతా అవేర్నెస్ కలిగించినాము. అదేవిధంగా యోగా మా డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వాళ్ళ మిసెస్ యోగా టీచరు, ఆమె ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా అవార్డులు తీసుకొని ఉంది. ఆమెను కూడా తీసుకొచ్చి ఈరోజు మన హెల్త్ గురించి అన్నిటి గురించి అవేర్నెస్ కలిగించినాము. అదేవిధంగా ఈరోజు మా ఉమెన్స్ డే సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న పశుసంవర్ధక శాఖ అందరికీ, మహిళా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జరుపుకుంటున్నాం. మా నెల్లూరు జిల్లా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ అందరము మహిళలము కలిసి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ని క్యాడర్స్లో ఉన్న మహిళలందరూ సమానమే. మేమందరం ఒక సిస్టర్హుడ్ డెవలప్ చేసుకోవాలి, అంటే సోదరీ భావాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అరమరికలు లేకుండా ఎటువంటి ఇబ్బందులున్నా అందరూ కలిసికట్టుగా వాటిని ఎదుర్కోవచ్చు అనే ధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మిగతా జిల్లాల్లో లాగా కాకుండా నెల్లూరు జిల్లాలో అన్ని క్యాడర్స్ కలిపి ఈరోజు చాలా ఉత్సాహంగా, ఇది 4వ చేసుకోవడం. ప్రతి సంవత్సరము మేము ఆ ధైర్యాన్ని వాళ్ళలో కల్పించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ మహిళా ఏహెచ్డి ఎంప్లాయీస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎత్తున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకునే దానికి బదులుగా ఈరోజు చేసుకుంటున్నాము. అనివార్య కారణాల వల్ల ఈరోజు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకునేదానికి మాకు సహకరించిన మా గౌరవ జాయింట్ డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ కూడాను మా ధన్యవాదాలు. అదేవిధంగా మాకు దీంట్లో పాల్గొనేదానికి మొత్తం 150 మంది ఉన్నాం. వాళ్ళ ముందు దాకా వచ్చి అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరికీ ఒకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ కె రమేష్ నాయక్, సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ నెల్లూరు. ఈ యాక్చువల్గా అయితే మా సీనియర్ వెటనరీయన్స్ వాళ్ళకి కొంతమంది ట్రైనింగ్ ప్రోగ్రాము స్మైల్లో ఇవ్వడం వలన ఈ ప్రోగ్రాం యాక్చువల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ప్రోగ్రాము 8వ తారీఖు మార్చిలో నిర్వహించుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మేము ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే టాప్ టు బాటమ్, హయ్యర్ క్యాడర్ నుంచి లోయర్ క్యాడర్ వరకు అందరూ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ హాజరయ్యారు. మాతో పాటు కొంతమంది డిప్యూటీ డైరెక్టర్స్ కూడా హాజరైనాము. అయితే ఈ మహిళా దినాన్ని పురస్కరించుకొని లేడీస్ అనేది
ఈ అన్ని ఆస్పెక్ట్స్లో టాప్. మన ఇండియాలో కానీ కంట్రీలో కానీ లేడీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ గొప్పతనం అంతా చెప్పుకుంటూ, లేడీస్ అనేది దే ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి, దే ఆర్ పవర్ఫుల్ ఉమెన్. కాబట్టి ఎడ్యుకేషన్లో కానీ మన ఎంప్లాయ్మెంట్లో కానీ లేడీస్ అందరూ ఫస్ట్ ఉన్నారు. కాబట్టి లేడీస్ అనేది వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అనేది అందరికీ ఉంది. దానిలో భాగంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఉంది. అందుట్లో మన వాళ్ళు అందరూ వచ్చి, మా పశుసంవర్ధక శాఖ లేడీస్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి మామూలుగా అన్నీ ఆర్గనైజ్ చేస్తూ, ఈవెంట్స్ చేస్తూ, ఈ ప్రైజులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అన్నిటికీ మూలము సృష్టి ఆడవాళ్ళు లేనిదే సృష్టి లేదు. అలాగే వాళ్ళని ఇన్ పవర్ఫుల్ పొజిషన్, వాళ్ళకి ఒక డిమార్కేషన్ అంటూ లేకుండా ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అందరితో సమానంగా ఉండి అన్ని ఆస్పెక్ట్స్లో ముందంజ ఉంటారని చెప్పి వాళ్ళకి ఆశిస్తూ, వాళ్ళకి వందనాలు సమర్పిస్తూ మా పశుసంవర్ధక శాఖ తరఫున ఈ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ భాగంగా జస్ట్ కొన్ని ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్స్లో కల్చరల్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. కాబట్టి 8వ తారీఖు జరగవలసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మా పశుసంవర్ధక శాఖ ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి మా ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ మరొకసారి శతకోటి వందనాలు తెలుపుతూ, వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.